జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. జేఎన్యూ పూర్వ విద్యార్థి, కశ్మీర్కు చెందిన కార్యకర్త షెహలా రషీద్ మధ్యప్రాచ్యంలో నెలకొన్న అనూహ్య పరిణామాలపై స్పందించింది. మిడిల్ ఈస్ట్లోని సంఘటనలు చూస్తుంటే భారతీయులుగా మనం ఎంత అదృష్టవంతులమో ఈరోజు నాకు అర్థమైంది అంటూ ట్వీట్ చేసింది. మన భద్రత కోసం భారత సైన్యం, భద్రతా బలగాలు తమ సర్వస్వం త్యాగం చేశాయని పేర్కొంది. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలపై ప్రశంసలు కురిపించింది. అయితే కశ్మీర్ లోయలో దీర్ఘకాలిక శాంతి, భద్రతా విషయమై రషీద్ గతంలో మోదీని తీవ్రంగా విమర్శించింది. కానీ ఇజ్రాయిల్, హమాస్ తీవ్రవాద గ్రూపు మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో తన అభిప్రాయాన్ని ఈ విధంగా వెల్లడించింది. ఇదే క్రమంలో మరో ట్వీట్ పోస్ట్ చేసిన రషీద్ మధ్యప్రాచ్య సంక్షోభం చూపినట్లుగా భద్రత లేకుండా శాంతి అసాధ్యమని చెప్పింది. కశ్మీర్లో దీర్ఘకాలిక శాంతి, భద్రతను నిర్ధారించడానికి సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు భారత సైన్యం ఎనలేని త్యాగం చేశారని తెలిపింది. ప్రభుత్వాల స్పష్టమైన వైఖరే అందరి జీవితాలను రక్షించడంలో సాయపడిందని పేర్కొంది. అయితే ఈ ట్వీట్లకు తాను రిప్లై ఆప్షన్ను తొలగించింది. అయినప్పటికీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత పూర్తిగా మారిన కశ్మీర్ వాస్తవికత గురించి నిజం మాట్లాడినందుకు చాలామంది ఆమెను ప్రశంసించారు. అన్ని వైపుల నుంచి గాజాపై ఏకకాలంలో దాడులు జరిపేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు పూర్తి చేసింది. గాజా బార్డర్లో ఇప్పటికే వందలాది యుద్ధ ట్యాంకులు మోహరించింది. దాదాపు 3.5 లక్షల మంది ఇజ్రాయెల్ సైనికులు తమ కమాండర్ నుంచి వచ్చే ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతోందననే ఆందోళన నెలకొంది. తాజా పరిస్థితులపై స్పందించిన ఇరాన్ అంతర్జాతీయ చట్టాలను లెక్క చేయకుండా గాజాలోకి ఇజ్రాయెల్ ప్రవేశిస్తే యుద్ధం తప్పదని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఈ యుద్ధం యావత్ పశ్చిమాసియాకు విస్తరించే ముప్పు ఉందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇక చాలా కాలం నుంచి భారత్ సైతం మతోన్మాద తీవ్రవాద ముప్పును ఎదుర్కొంటోంది. జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఎంతటి అశాంతికి కారణమైందో తెలిసిందే. అయితే 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. ప్రస్తుతం కాశ్మీర్లో శాంతి రాజ్యమేలుతోంది. ఇదంతా సుస్థిర ప్రభుత్వం వల్లే సాధ్యమైనా ప్రతిపక్షాలు, వామపక్ష భావాలు గల సంస్థలు మాత్రం ఒప్పుకోవు. కానీ ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న పరిస్థితులు చూశాక భారత్ ఎంత సేఫ్గా ఉందనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది ఇప్పుడు. ఈ మేరకు తరచూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ ప్రెసిడెంట్ షెహలా రషీద్ పాజిటివ్గా స్పందించింది. కశ్మీర్ వాస్తవ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీని, భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే గతంలో షెహలా రషీద్ కశ్మీర్లో నకిలీ వార్తలను ప్రచారం చేసింది. భారత్కు వ్యతిరేకంగా గళం విప్పడంలో ముందుంది. జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన తాను వామపక్షాల విద్యార్థి సంస్థ ఏఐఎస్ఐ తరఫున యాక్టివ్గా పాలిటిక్స్లో పాల్గొంది. అదే సమయంలో బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా తరచూ ప్రకటనలు చేస్తూ ఉండేది. జమ్మూ కాశ్మీర్లో భారత సాయుధ దళాలచే అణిచివేతకు ముస్లింలు బలి అవుతున్నారనే తప్పుడు కథనాలను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించింది. ఒకానొక సందర్భంలో భారత సైన్యాన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేందుకు నకిలీ వార్తలు ప్రచారం చేసింది. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి భయంకరంగా ఉందని, కశ్మీరీలపై సాయుధ బలగాలు మితిమీరిన బల ప్రయోగం చేస్తున్నాయని గతంలో వరుస ట్వీట్లలో ఆరోపించింది. ఈ క్రమంలో ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తున్న రషీద్పై కేసు నమోదుకు ఢిల్లీ ఎల్జీ అనుమతించారు. భారత సైన్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు ఆమెను అరెస్ట్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాది ఆలోక్ శ్రీవాస్తవ ఆమెపై క్రిమినల్ ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 124A కింద ఆమె ప్రాథమికంగా దేశద్రోహ నేరానికి పాల్పడినట్లు ప్రస్తావించారు. ఐపీసీ సెక్షన్ 153, 153A, 504, 505 ప్రకారం ఆమె కొన్ని వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే నేరాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఆమె చేసిన నిరాధారమైన ట్వీట్లకు సంబంధించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఈ ఏడాది జనవరి 10న ఆమెపై ప్రాసిక్యూషన్కు అనుమతిచ్చారు. సిఆర్పిసి 1973లోని సెక్షన్ 196 కింద ఆమెపై అభియోగాలు మోపారు. అయితే కొన్ని రోజులుగా జేఎన్యూఎస్యూ మాజీ వైస్ ప్రెసిడెంట్ షెహలా రషీద్ కశ్మీర్లో గడిపారు. భారత సైన్యం గురించి నకిలీ వార్తల పట్ల ఆమెపై ప్రాసిక్యూషన్ మంజూరైన తర్వాత మునుపటి వైఖరిని ఉపసంహరించుకుంది. ఉదాహరణకు ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమె గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై తన పిటిషన్ను ఇటీవలే ఉపసంహరించుకుంది. అదేవిధంగా ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా లష్కరే తోయిబా ఉగ్రవాది జావేద్ సోదరుడు రైజ్ మట్టు భారత జాతీయ జెండాను ఎగరవేసిన వార్తలపై ఆమె సానుకూలంగా స్పందించారు. దాని గురించి ప్రతిబింబిస్తూ కశ్మీర్లో మారిన వాస్తవికత గురించి వెల్లడించింది. రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడిందని నొక్కి చెప్పింది. అంతకుముందు బ్రిటిష్ అరబ్ జర్నలిస్ట్ లైలా మఖ్రీబీ మిడిల్ ఈస్ట్లో నెలకొన్న పరిస్థితుల గురించి పోస్ట్ చేసింది. మనమందరం శాంతిని కోల్పోతున్నాం. ఈ అనాగరికత నుంచి అంతర్గత మంటలు చెలరేగుతున్నాయి. యుద్ధం విజేతలను వదిలిపెట్టదు. భీతావహ దాడుల తర్వాత ఇజ్రాయెల్ గాయాలతో తల్లడిల్లుతోంది. పాలస్తీనా పౌరులు తమ కుటుంబం కోసం భయాందోళనలకు గురవుతున్నారు.
రగిలిన పాత గాయాలు ఈ తరంలో మళ్లీ మండుతున్నాయి అని లైలా ట్వీట్ చేసింది. ఈ పోస్టుకు రిప్లై ఇచ్చిన షెహలా రషీద్ భారత్ సేఫ్గా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రాంతాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ 4 ఏళ్లలో అతివాదంపై పోరాటంలో భద్రతా బలగాలు చాలా వరకు విజయం సాధించాయి. కశ్మీర్లో మిలిటెంట్ దాడులు ఇటీవల తగ్గుముఖం పట్టాయి. మరోవైపు మిలిటెంట్ల సంఖ్య గత 33 ఏళ్లలో భారీగా తగ్గిందని పోలీసు రికార్డ్స్ చెప్తున్నాయి. దీంతో కశ్మీర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్త పర్యాటకులకు గొప్పగా ఆతిథ్యమిస్తోంది. ప్రత్యేకించి కశ్మీర్ లోయలో సంఘర్షణలు, నిరసనలు తగ్గుముఖం పట్టడం ఈ ప్రాంతంలో నెలకొన్న శాంతిని సూచిస్తున్నాయి. ఈ ఏడాది కశ్మీర్ను సందర్శించే పర్యాటకుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 350% పెరిగింది. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య 2.25 కోట్లు దాటుతుందని అంచనా. మే నెలలో G20 శిఖరాగ్ర సమావేశాన్ని శ్రీనగర్లో విజయవంతంగా నిర్వహించిన తర్వాత నుంచి పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఈ పురోగతికి గవర్నర్ కృషితో పాటు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలే కారణమనేది సుస్పష్టం. 2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతే మార్పు మొదలైంది అనేది మాత్రం స్పష్టం. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఈ 10 ఏళ్లలో దేశం సాధించిన ప్రగతి ఫలితాలు ప్రజల కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. దశాబ్దాలుగా అశాంతితో రగిలిన కాశ్మీర్ సమస్యకు కేంద్రం చూపిన పరిష్కారమే దీనికి నిదర్శనం. G20 విజయం తర్వాత భారతదేశ శక్తి సామర్థ్యాలకు ప్రపంచ దేశాలన్నీ ఫిదా అయ్యాయి. ఇండియాతో స్నేహం కోసం పోటీ పడుతున్నాయి. ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలోని ఒక్కో అంతర్గత సమస్యను పరిష్కరిస్తూ వస్తోంది. ఖలిస్తానీ హింస, వేర్పాటువాదం, ఇస్లామిస్టు తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీంతో పలువురు విపక్ష నేతలు సైతం మోదీ పాలనను బహిరంగంగానే ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే జేఎన్యూ పూర్వ విద్యార్థి, కాశ్మీర్కు చెందిన కార్యకర్త షెహలా రషీద్ మోదీని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసించడం శుభపరిణామం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.